పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనులను ఈ సందర్భంగా ఆయన వివరించారు. వైసీపీ రాక్షస పాలన చూడలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని చెప్పారు. వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేసినందుకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో గడప గడపకు మీ అమర్నాథ్ రెడ్డి కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తానని ఆయన వివరించారు. మన శాసనసభ్యుల వారు జ్యోతి ప్రజ్వలన స్థాపనలోనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించాడో ఆ రోజే సంక్షేమానికి అర్థం చెప్పినటువంటి వ్యక్తి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ రోజు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాయి. ఈరోజు 2024లో కూటమిగా ఏర్పడి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండు సమపాలలో చేయడమే కాకుండా గడచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి బయటకు వచ్చి గడచిన 5 ఏళ్లలో భయప్రాంతానికి గురి చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చి గడచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడిదారులు కానీ పరిశ్రమలు కానీ భయపెట్టి బెదిరించి బయటకు తరిమేసినటువంటి సందర్భం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా కూడా మీకు మనవి చేసుకుంటాం. ఈ స్థాపనలోనే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ